అయితే లేదు. ఒక్కరన్నా చూస్తురు కదా. మళ్ళా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి అఫీషియల్. ఈరోజు వీడియో చేసిందంటే మొన్న నా మీద మా అక్క వాళ్ళు లవ్ ప్రాంక్ వీడియో చేసారు కదా. సో ఈరోజు నేను వాళ్ళ మీద ఒక రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే చేసారు వాళ్ళ మీద. మా అక్క అసలు అనుకోలేను వీడియో పెడుతుందని చెప్పేసి. ఈరోజు అయితే నేను ఇప్పుడు మా అక్క మీద ఒక మంచి రివెంజ్ తీసుకుంటున్నా. ఇప్పుడు వస్తున్నాను అది పైనకి వచ్చినాకైతే స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఏమైందిరా అంత సీరియస్ గా పైన అన్నావు? ఏమైంది? అసలు వీడియో చేయడానికి ఇప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు ఇంట్రెస్ట్ లేదు వీడియోల మీద. ఎందుకురా? ఏమక్క మరి అరే పిచ్చా అలా నీకేమైనా? ఏం చేయనాక నాకు ఇంట్రెస్ట్. ఎందుకు చేయవురా? రీజన్ చెప్పు, ఎందుకు చేయవు? నేను చెప్పినాక మన వీడియో పెట్టకురా, ఎందుకు పెట్టరాక? అదే జస్ట్ వీడియో, అదేం రియల్ కాదు కదా, జస్ట్ వీడియో. అది పెడితే ఏమైంది? ఏం కాదు, పెడితే ఏమైతుంది? వీడియో పెడితే ఏమైతుంది రా? బానే ఉంది వీడియో. వీడియోకి ఏమైంది? దానికి ఫీల్ అవుతావా రా? అది జస్ట్ ప్రాంక్ రా. తెలిసిన అందరు మెసేజ్ చేస్తారు, ఏంద్రా లవర్ ఉందా అట్లా అని చెప్పేసి. వీడియో అని చెప్పు. అసలు చెప్పినా వింటారా? తెలిసిన అంటే అనుకోని ఇప్పుడు మనం యూట్యూబ్ లో చేసినాం కాబట్టి అన్ని భరించాలి, అన్ని పే చేయాలి, తప్పదు. నేను చెప్పినాక అసలు ఆ వీడియో పోస్ట్ చేయకురా, ఎందుకు వేసి అసలు ఏమైందిరా పోస్ట్ చేసేప్పుడు? నువ్వు దాని గురించి మాట్లాడడానికి రమ్మంటున్నావా పైకి? దాని గురించి అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అసలు వీడియో చేద్దామని. కష్టం అని ఇప్పుడు సగం నేను అప్పుడే చెప్పిన, చేసే మంచి చేయాలి, ఏది తీసుకోవద్దు. ఎన్ని కమెంట్స్ వచ్చినా ఏమొచ్చినా నెగిటివ్ అనేది ఉండొద్దు, మొత్తం పాజిటివ్ ఉండాలని చెప్పినా లేదా? మరి ఇప్పుడు చెయ్యాలంటే ఏంటిరా? నువ్వు అసలు అర్థమైతే లేదు. చేద్దామంటే కెమెరాలు తక్కువ ఉండయి, ఏం తక్కువ ఉండయి. ఉండకపోని మనం ట్రై చేసి చెయ్యాలి కదా. ఇప్పటికి వ్యూస్ అయితే వచ్చినాయి కదా, 1K దాటింది రా. ఇంకేం కావాలి? ఫుల్ వీడియోలకు వస్తున్నాయి అక్క, వస్తాయి మెల్లగా. ఇప్పుడే నువ్వు పుట్టినప్పుడే పెరగమంటే పెరుగుతావు, మెల్లగా అవుతుంది. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ 19 ఇయర్స్ అని నువ్వు పెరిగే వరకు, అది కూడా అట్లనే టైం పడుతుంది. నువ్వు దానికి వీడియోలు ఏం చేయాలంటే ఎట్లా రా? మాకు అసలు వ్యూస్ వస్తారు, ఇంట్రెస్ట్ వస్తారు, నాకు వ్యూస్ వస్తారైనా చేయొచ్చు. అరే మంచిగా వస్తున్నాయి కదా అని. ప్రాబ్లం ఏంది చెప్పు, ఎందుకు చేయాలంటున్నావు? నాకు అన్ని ప్రాబ్లం ఇప్పుడు చెప్తున్నా, వ్యూస్ పోతలేదు ఒకటి. వ్యూస్ గురించి ఎందుకు? అరే వ్యూస్ ఎట్లా చేస్తాం అక్క? వ్యూ అయినా సరే మనం చేయాల్సిందే. ఒక్కరన్నా చూస్తురు కదా. సరే ఇప్పుడు అంతమంది ఉన్నారు, అంతమందిలో ఒక్కరు చూసినా చాలు. మన వీడియో ఒక్కరు 100%లా ఒక 90% కాకుండా 10% వచ్చినా, 1% వచ్చినా చాలు. చూస్తలేరు, వ్యూస్ పోతలేవు అనేది కాదురా. మనం కంటెంట్ మంచిగా ఉందా, వీడియో కొట్టినామా, అప్లోడ్ చేసినామా, అంతే. వ్యూస్ రాని రాకపోని మనకు సంబంధం లేదని. రాకపోని నువ్వు నేను ఉన్నాం కదా, కష్టపడుతున్నా అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ లోనే ఫేమస్ కావాలంటే కాము, మెల్లమెల్లగా అవుతుంది. నువ్వు అప్పుడే ఇంత సీరియస్ అయినా చెయ్యంటే మొన్నటి వీడియోకి ఎందుకు అంత సీరియస్? నా బాగానే వచ్చింది కదా, జస్ట్ ప్రాంక్. అది ఎంతమంది మెసేజ్, ఎంతమంది ఫోన్ చేసి ప్రాంక్ అని చెప్పు. వీడియో చూడలేదంట, యూట్యూబ్ లో అప్లోడ్ అయింది ఆల్రెడీ. చూసిరు మరి రియాలిటీ ఉంది కదా వీడియో. అది రియాలిటీ ఉంది అంటే ప్రాంక్ అని చెప్పినా లాస్ట్ లా. ప్రాంక్ అని చెప్పినాక మళ్ళీ వీడియో గురించి నాకు వద్దా? వీడియో గురించి కాదు, ఫస్ట్ మన వీడియోస్ మంచిగా వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి. ఆ వ్యూస్ అన్ని కొత్తలేవు అని నా బాధ, అంతే. ఇంతమంది షేర్ చేస్తున్నాం, ఎంత స్టోరీలు పెడుతున్నాం, స్టేటస్ పెడుతున్నాం. కష్టపడి నేను వీడియో కొట్టేది ఎందుకు చేసుకోవాలి, వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటారా? అనుకునేటోళ్ళు అనుకుని వస్తాయి మెల్లగా.
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. రావనేం అంటలే, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరా? మనం స్టార్ట్ చేసి 2 months కూడా ఇంకా కంప్లీట్ కాలే, అప్పుడే రావాలంటే ఎట్లా వస్తారు? నేను ఫస్టే చెప్పిన నీకు, రారు మనీష్, మనం కష్టపడాలి, ఫస్ట్ పడితేనే వస్తారు. మధ్యలో డ్రాప్ అయిపోతా అని చెప్తే ఇప్పుడు వద్దు అని చెప్పిన కదా స్టార్టింగ్లోనే, ఛానల్ స్టార్టింగ్లోనే చెప్పిన నీకు. ఏందో మాకు ఏం అర్థమవుతలేదు అసలుకి. లేదు మనీ, ఆపొద్దు, ఆపితే మళ్ళీ గలీజ్ అయిపోతాం అందరు ముందు. అందరు ఏమనుకుంటారు, వీళ్ళు మొన్నటి వరకు చేసిరు ఓవర్ యాక్షన్, ఇప్పుడు ఏం వ్యూస్ రాలేమో అని చెప్పి ఇది చేస్తారు, గలీజ్ అయిపోతాం మనం. ఆపొద్దు వీడియోలు అయితే, వ్యూస్ రాని రాకపోని ఏమో మన అదృష్టం ఎట్లుంటే అట్లా అవుతుంది. పోతాయి మెల్లగా, అను దాని గురించి టెన్షన్ పడకు. ఏం టెన్షన్ అక్క, మళ్ళీ దాని గురించి వీడియో చేయాలని అంటావా ఏంద్రా నువ్వు? నాకు పిచ్చి లేస్తుంది మరి, కానీ ఒక వీడియో పోతే మంచిగా అక్క. నాకు కూడా లేస్తుంది, ఏమో కానీ ఏం చేస్తాం, స్టార్ట్ చేసినప్పుడు తప్పదు. అందరేమో మంచిగా సక్సెస్ అయ్యి వాళ్ళు మంచిగా 1K to 10K పోతురు. మనది కూడా పోతుంది. 2 months అప్పుడు మన అవుతుంది, 2 గురించి months అయినా రుచిగా కానీ ఇంత అంటారు. కష్టపడి షార్ట్ వీడియోలు పెట్టి అన్నీ చేస్తున్నామని ఇంకా ఏందక్క వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగరు, ఏం లేరు. నాకు అందుకనే పిచ్చి లేచింది, అందుకనే కెమెరా అందుకనే పెట్టలేను. ఇంకా నాకు ఇష్టమే లేదు అసలు వీడియోలు చేయాలని తెలుసా. అందుకనే నన్ను ఇదే కూడా ఫిక్స్ అయినా నేను. ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడే బంద్ చేస్తే అయిపోతుంది, మళ్ళీ ఫేమ్ అయిపోయినాక నీకేమైనా బ్రెయిన్ లేదా మనీ, ఏం మాట్లాడుతున్నావురా? ఏదో ఏదో ఏం కాదక్క, నేను చెయ్యనక్క, నాకు ఇంట్రెస్ట్ చెయ్యను అంటే ఏందిరా? ఇప్పుడు చెయ్యను అంటే మరి వీడియోస్ లాగా ముందు నుంచి ఎందుకు వచ్చినావు? ముందే రాకుండా ఉండాల్సింది, ఎందుకు వచ్చినావు? ఏం చేయమక్క మరి. చెయ్యలేం అంటే కాదు మనీ, చెయ్యాలి, ఇంట్రెస్ట్ తెచ్చుకొని చెయ్యాలి. నేను ఫస్ట్ చెప్పిన నీకు, ఇంట్రెస్ట్ ఉన్నా రాకుండా, నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా అన్ని ఫేస్ చేయాలని చెప్పిన. ఇప్పుడు చెయ్యను అంటే నేను ఏం చేయాలిరా? అట్లాంటప్పుడు ముందే చేయకుండా ఉండాల్సింది మళ్ళా. ఇంకా నువ్వు మరి వీడియోస్ ఆపేసి అంటే ఎంత కోపం వస్తుంది తెలుసా? ఎడిటింగ్కి నాకు ఎంత హెడేక్ వస్తుంది. దానికి అప్పుడు నేను ఏమైనా అంటున్నానా, నాకు ఇట్లా అవుతుంది, ఇట్లా కష్టం అవుతుంది, వీడియోలో వద్దు అని చెప్పి అన్నానా? అనలే కదా. మళ్ళీ నువ్వు కూడా వీడియోలో లేటే వస్తున్నావు కదా, మళ్ళీ నేను ఏమైనా అన్నానా? అనలేను కదా. మరి నేను కూడా సీరియస్ అయ్యి వీడియోస్ వేయా అని చెప్పొచ్చు కదా, నేను చెప్పలే కదా అట్లా. నువ్వు అంత చిన్నదానికి అసలు ఇది కాదు మనీ, అట్లా కాదు. వీడియోలు అయితే ఆపడం లేదు, అసలు లేదు, ఆపొద్దు వీడియోలు. వీడియోలు రావాలి, అన్ని పనులు కావాలి. మధ్యలోకి వచ్చిన తర్వాత వీడియో ఆపుతా అవసరం లేదు అంటే కాదు. నేను అందుకే నీకు ఫస్టే అడిగిన, మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి నేను నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు చెయ్యనంటే ఏం చేయాలక్క మరి. ఎవరు కరట్లేరు ఇప్పుడు, ఇద్దరితో ఏమైతే అక్క వీడియోలో చేద్దాం. మనం చేస్తుంటే ఇప్పుడు మనం ఫేమస్ అయిన 1K సబ్స్క్రైబర్స్ వచ్చి మంచిగా అయింది అనుకో, మస్తు మంది వస్తారు, మన ఫ్యామిలీలోనే అడుగుతారు మనని, నేను చేస్తా అని. ఇప్పుడు అనుకుంటారా వాళ్ళు, వీడియోలు వీళ్ళేంది ఇట్లా చేస్తారు, మెంటల్ లెక్క అది ఇది, వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిన వీడియోలు ఏందని అనుకుంటారు. ఇప్పుడు సపోజ్ మనం బై గాడ్ గ్రేస్ మనం ఫేమస్ అయినాం అనుకో, అప్పుడు వాళ్ళే మన దగ్గరకు వస్తారు తెలుసా. నేను అందుకే చేద్దాం. అసలు మనకు ఫేమస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు మనం వీడియోలు చేయడం ఇంపార్టెంట్ అంతే. ఫేమస్ కావడం కాకపోతే మన నెక్స్ట్. ఫస్ట్ చెప్పేది ఉండే మళ్ళా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? స్టార్టింగ్ లో చెప్తున్నా, అందుకని ఇంకా ఇదేం స్టార్టింగ్ కాదు, దగ్గర 30 వీడియోస్ పెట్టినాం మనం తెలుసా ఛానల్లో. ఫుల్ వీడియోస్ అనేది పాయింట్ కాదు, షార్ట్ వీడియోస్ ఎన్ని కొట్టినాం? ఫుల్ వీడియోస్ 4 కొట్టినాం, షార్ట్ వీడియోస్ కలిపి 30 అయినాయి. నేను వీడియోస్ చేయమని చెప్తున్నా, డిలీట్ చేయమని చెప్తున్నా. అందుకని డిలీట్ చేయక ఉండని, నేను ఛానల్ రాను అంటున్నా. ఎవరిని పెట్టుకోవాలి మన నీ ప్లేస్ లా? ఎవరినొకరు పెట్టుకో. ఎవరిని పెట్టుకోవాలి? ఎవరినొకరిని పెట్టుకోవాలి. నువ్వు చెయ్యాలి మనీ, పోతా అంటే కుదరదు, చేయాల్సిందే. నాకు ఇంట్రెస్ట్ లేకంటే మళ్ళీ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా చెయ్యాలి. నీకేం నేను ఇబ్బంది పెడతలే కదా, నీకు అంత టార్చర్ చేసలే కదా. నువ్వు చెయ్యు అని, నీకు వీలున్నప్పుడే నేను వస్తున్నా, నాకు వీలున్నప్పుడే నువ్వు వస్తున్నావు, ఇద్దరికి టైం ఉన్నప్పుడే చేసుకుంటున్నాం కదా. అసలు ఇంట్రెస్ట్ లేదక్కడ అయితే రానికి ఇప్పుడు నాకు అసలు నాకు అవన్నీ చెప్పొద్దు, నువ్వు రావాల్సిందే వీడియోలకి. నిజంగా చెప్తున్నా రానక్క. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతున్నా, ఎవరిని తెచ్చి పెట్టుకోవాలి మళ్ళీ? నాకు ఇంట్రెస్ట్ లేక చెప్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా చేయాల్సిందే నువ్వు, నాకు అవన్నీ చెప్పకు. అందుకని ముందే చెప్తున్నా. ఇంకా నేను
వస్తే ఇంకో ఇప్పుడు ఎవరైనా పెట్టుకో మన వాళ్ళు ఉన్నారా అవసరం లేదు, నువ్వే కావాలి నాకు, నువ్వే కావాలి నాకు, నువ్వే మంచిగా ఎవరినో తెచ్చుకోను. పెట్టేసుకో. నేను నిజంగా చెప్తున్నా, నేను రాను, ఓపెన్ చెప్తున్నా. నేను కూడా నిజంగానే చెప్తున్నా, సీరియస్ గా ఎందుకంటే వీడియో పెట్టి ఇవ్వమనే చెప్తాను నేను. ఏమన్నా పెట్టి చెప్పుకోను, మాత్రం వీడియోలలో ఉండాల్సిందే. రానక్క నిజంగా చెప్తున్నా, నేను ఒకటి చెప్తలే. ఏడికి పోతున్నావు? నిజంగా చెప్తున్నా, నిజంగా మళ్ళీ వస్తా నాకు. ఏడికి మళ్ళీ వస్తా. నువ్వు ఫస్ట్ నాకు క్లియర్ గా చెప్పి పో. చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా అక్క, రానని. అవసరం లేదు రా, ఛానల్ డిలీట్ చేస్తా. మళ్ళీ ఛానల్ డిలీట్ చేసి అంటే ఇట్లా నాకు అర్థం కాదు. చేసుకోరాక మీరు ఇప్పుడు ఎవరిని పెట్టి చేసుకోవాలి? డైలీ వ్లాగ్స్ పెట్టుకో. ఏం డైలీ వ్లాగ్స్ పెట్టుకోవాలి? ఏదో ఒకటి కొట్టుకోనిక లేకనే నిన్ను పిలిచింది కంటెంట్ లో మాట్లాడి చేసుకోవాలి. అప్పుడప్పుడు వస్తా వీడియోస్. ఏం అవసరం లేదు, రోజు వస్తే చేయి, లేకపోతే లేదు. ఛానల్ డిలీట్ చేస్తా, నువ్వు అవసరం కూడా లేదు. వెళ్ళిపోతావా? అరే వస్తానాక మళ్ళా ఇప్పుడు వస్తున్నావు నేను. ఇప్పుడు వస్తున్నావు నేను. ఏం మాట్లాడుతావు నీకన్నా అర్థమవుతుందా? మెంటల్ లేపకు, ఊకే సతాయించొద్దు నన్ను. చెప్తున్నా కదా, నేను రానక్క అని చెప్తున్నా. ఎందుకు రావు? నన్ను సతాయించకు మనీ. అదే అడుగుతుంది ఏంటిదా? ఏదా అది ఏం వేస్ట్ అవుతుంది. ఏది నువ్వు పిచ్చా? సో గాయస్ చూసిరు కదా, వచ్చి అక్క రివెంజ్ వీడియో చేయడానికి అనుకుంటాం అక్క. నువ్వు నేనేం పాపం చేశాను, నాకేంటి కష్టం వచ్చాయి కావనుకుంటావు అక్క. నువ్వు నా మీద లవ్ వీడియో చేసి గాయస్ బిల్డింగ్ మీద కెమెరా పెట్టి నువ్వు వీడియోలు వద్దు వద్దు అని చెప్తే అస్సలు వినరా మీద. చూసినా కెమెరా వేయడం చూడు ఒకసారి, చూడు ఒకసారి చక్క చూడు. వాళ్ళు చూస్తే నన్ను భయపడతారు. నా మీద రివెంజ్ వీడియోలు చేస్తారు వీళ్ళు, నాతో మీకు గెలవలేరాక. మీరు అర్థమవుతుందా? బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంజల్ పిల్ల పిల్ల ఏంజల్ లాగా డ్యూయల్ రోల్. సగా చూసే కదా ఎక్కువ నా మీద లవ్ వీడియోలు అవి చేస్తారు. మనం రివెంజ్ ఇలా ఎట్లుంటా తెలుసుగా, మినిమం ఉంటది. ఆడే కూడా ఆడ చెక్క వీటి పెట్టే మనం ఎట్లుంటా తెలుసుగా మనది. మనం వీడియోలు చేసినామంటే నిజంగా వీడియో అసలు వీడియో చేద్దామని అంటాడు గాయస్. ఈ రోజు వీడియో చేయాలంటే నేను షాక్ అయినా ఫస్ట్. అందుకనే పొద్దున వీడియో చేయడానికి రాలేరు. అదే కారణం, ఈ వీడియో కొట్టాలనే పెట్టి వచ్చిన. నేను కింద పోయినాక ఇక్కడ ఇలా ఫోన్ తీసుకొని అక్క నా ఫోన్ కావాలక్కని చెప్పి అక్క ఫోన్ అక్కడ సెట్ చేసి నేను వీడియో చేస్తున్నా ఈరోజు. సో ఇక చూసి కదా వీడియో మాత్రం ఎట్లా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. నేను సపోర్ట్ కూడా ఏంటి గాయస్, అసలు మాకు సపోర్ట్ చేస్తలేరు మీరు. మీరు సపోర్ట్ చేసి ఇంక ఇట్లా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం తప్పకుండా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మా వీడియో షేర్ చేయండి కొంచెం. ఇక ఇది ఒక్కటే నేను చెప్తున్నా. ఏమైనా చెప్పాక నా గురించి ఏం చెప్పాలి ఇంకా నీ గురించి? అన్ని మధ్య కావాలని చేస్తున్నారు గాయస్. నెక్స్ట్ వీడియోలో వీని పైన గట్టిగా రివెంజ్ తీసుకుంటాను. ఏం వెళ్ళరు గాయస్, వీళ్ళు ఏం చేస్తా, మీరు కూడా చూడండి. సరే చూసి కదా వీడియో మాత్రం ఎట్లా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.